ఓరి మీ దుంపలు తెగ మీరెక్కడ తయారయ్యారా బాబు. వైరల్ అవ్వడం కోసం వైరం పెంచుకున్నట్టు, ట్రోల్ అవ్వడం కోసం తోలు కోసుకున్నట్టు, ఫేమస్ అవ్వడం కోసం ఫేక్ మర్డర్ అటెండ్ చేసుకుండు ఒకసారు. ఎవరు పిచ్చాలకు ఆనందం అంటుంటారు కదా, ఈ అయ్యగారికి ఫేమస్ కావాలనే పిచ్చి పట్టుకున్నట్టుంది బాగా. అందుకే ఏకంగా సాంపుడ్ ప్లాన్ వేసి పడేసిండు. కథ అందుకో జానకి, మనము ఓ ఫేక్ మర్డర్ ప్లాన్ వేసేద్దాం. జాదా హుషారి లెక్కలు అన్నిసార్లు పనిచేయాయి. గాశారం గట్టిగా పట్టుకుంటే ఇగో ఇట్లా బజార్ల నిలబెట్టి ఉన్న ఇజ్జద్దిస్తది. బోడుప్పలుండే భాస్కర్ గౌడ్ కు ఫేమస్ కావాలని శానా కాయిషు. పైసలు ఖర్చైనా సరే ఫేమస్ అయితే చాలు అనుకునే మనిషట. ఈ చిత్రం చూడుర్రి, ఈయన సినిమాలో చేసినట్లే ఆయన మీద ఆయననే మర్డర్ ప్లాన్ వేసుకుండు భాస్కర్ గౌడ్. ఇక సీదా ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు పోయిండు. ఫిబ్రవరి 24 తారీఖు నాడు ఉప్పల్ బాగాయత్ల నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. జర్రట్ల పానం పోయి మళ్ళొచ్చినంత పని అయ్యింది. కేసు పెట్టుండ్రని కంప్లైంట్ చేసిండట. పోలీసు వాళ్ళంటే ఉత్తగానే చెప్పింది కేసులు పెడతారా? కేసు మొత్తం స్టడీ చేసిరట. ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ మర్డర్ అటెంప్ట్ అని తెలిసిపోయింది. భాస్కర్ గౌడే 2.5 లక్షల రూపాయలు ఇచ్చి ఆయన మీద ఆయననే మర్డర్ అటెంప్ట్ చేయించుకుందట. మర్డర్ అటెంప్ట్ జరిగితే పోలీసోళ్ళు గన్మెన్లను ఇస్తారేమో, ఆ గన్మెన్లను చూపెట్టుకుని ఫేమస్ అయితేనేమో అనుకుందట పాపం భాస్కర్ గౌడ్. ఇక కథ మొత్తం బట్టబయలై ఆయనతోటి ఇంకా 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిండ్రు పోలీసులు. ఏం నాయనా సమ్మగుందా ఇప్పుడు? ఎట్లయితేంది, మొత్తానికి నీకైతే ఫేమస్ కావాలిగా, సాల్తీగా.